నిజంగా ఒక జాలి ఫేస్ పెట్టుకొని ఒక మనిషి దగ్గరికెళ్తే ఆ మనిషి కనికరించి అయ్యో పాపంలే అని వదిలేయడం. మనిషికే అంత ఓపిక, అంత కనికరం ఉన్నప్పుడు, అంత జాలి ఉన్నప్పుడు మనిషిని సృజించిన దేవుడికి ఇంకెంత జాలి ఉంటుంది. నిజంగా నువ్వు పశ్చాత్తాపడితే, నిజంగా నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో వినయంతో అడిగితే దేవుడు నీ మొర ఆలకించడంటావా? మనం ఇక్కడ ఒక మనిషిని చూస్తున్నాం, సంసోనుని. ఆయన తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చాడు. కానీ చివరిలో ఒక పెద్ద తప్పు చేశాడు. ఏంటంటే దేవునికి అతనికి మధ్యలో ఉన్న ఆయన ఆయన బ్రేక్ చేశాడు. దేవుడు చెప్పాడు ఆయన తల మీదకి మంగళ కత్తి రానివ్వకూడదు అని. కానీ సంసోన్ ఏం చేశాడు? తన భార్య ఆ వేశ్య మాటలకి విసిగిపోయి తన బలం ఎక్కడుందో చెప్పేశాడు. సో దట్ ఆమె ఆ క్షౌరం చేయించేసేసరికి తన బలమంతా పోయింది. దేవుని శక్తి అతని నుంచి వదిలిపోయింది. అయితే లాస్ట్గా చివరిగా సంసోన్ అంటాడు, దేవా నన్ను క్షమించు, ఒక్క మారే ఈ ఫిలిష్తీయులందరినీ పడవేయనివ్వని, నీ చిత్తం నెరవేర్చనివ్వని, ఈ ఒక్క మారే నాకు సహాయం చేయని నిజమైన పశ్చాత్తాపంతో, నిజమైన వినయంతో, ఆ హ్యూమిలిటీతో దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు సంసోను మొర ఆలకించాడు. గొప్ప శక్తి, ఎంత బలం ఇచ్చాడంటే తన లైఫ్ లాంగ్లో తను బ్రతికినంత కాలం ఎంతమందిని అయితే చంపాడు అంతకంటే ఎక్కువ మందిని ఆ ఒకే వేటులో సంసోను చంపగలిగాడంట ఫిలిష్తీయుల్ని. మరి సంసోన్ ఎందుకు కలుగు చేయబడ్డాడు? ఫిలిష్తీయుల నుంచి ఇశ్రాయేల్ని రక్షించడానికి. మరి చివరికి అది నెరవేరిందా లేదా? మరి సంసోన్ యొక్క పశ్చాత్తాపం, సంసోన్ యొక్క వినయం దేవుని కార్యాన్ని నెరవేర్చింది. మరి అట్లనే మనము మన బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయులు అనేక మార్లు తప్పిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వారు నిజమైన పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరకు వస్తారో దేవుడు వారి బాధను చూసి సహింపలేకపోయారని అనేక మార్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన తప్పులు చేస్తే మనల్ని శిక్షిస్తాడు. కానీ నిజంగా నువ్వు బాధపడితే, నిజంగా నీలో ఆ తగ్గింపు మనసు, పశ్చాత్తాపం ఉంటే దేవుడు నీ యొద్ద నుంచి వెనక తీయడు. ఎప్పుడు కూడా లేట్ అనేది లేదు. నిజంగా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, అటు వెనక్కి వెళ్ళలేను, ముందుకు రాలేనన్న పరిస్థితిలో నీవు ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమైన పశ్చాత్తాపం నువ్వు కలిగి ఉంటే, నిజంగా తగ్గించుకోగలిగితే దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడు. అది ఎంత దూరం వెళ్ళిపోయినా, నువ్వు ఎంత లోతులో పడిపోయినా, ఎలాంటి సిచ్యువేషన్లో నీవున్నా, నీ వల్ల ఎంతమందికి ఎంత హాని జరిగినా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బయటకు తీసుకురాగలను. నువ్వు నిజంగా పశ్చాత్తాపంతో మరలా దీని జోలికి నేను వెళ్ళనని నీవు కఠిన హృదయంతో నా యొద్దకు వస్తే దేవుడు తప్పక మన పశ్చాత్తాప హృదయాన్ని ఆయన అంగీకరిస్తాడు. మనల్ని అనేక శత్రువుల నుంచి తప్పిస్తాడు, అనేక బాధల నుంచి తప్పిస్తాడు. ఆ వేదన నుంచి విడిపించి దేవుడు మనకి చక్కని జీవితాన్ని ఇస్తాడు. మరి ఇశ్రాయేల్ ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించి కొన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మరలా వారు తప్పిపోతే తప్ప దేవుడు వారికి నెమ్మదినిచ్చాడని మనకి బైబిల్లో ఉంటుంది. యుద్ధం నుంచి ఆయన విడుదలిచ్చాడు. మరి మనకు కూడా యుద్ధం నుంచి విడుదల కావాలి అంటే మన పశ్చాత్తాప మనసు నిజంగా మనం దేవునిలో అడగాలి. పశ్చాత్తాప హృదయంతో అడిగినప్పుడు దేవుడు తప్పక మన మొర ఆలకిస్తాడు. మన జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. ఆమేన్.